మెదక్ జిల్లా చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, భవానీ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. చేగుంట మండల కేంద్రానికి చేరుకున్న ఆయనను ముందుగా స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్ స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. కర్నన్పల్లి కొనుగోలు కేంద్రం వద్దకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ వస్తున్నట్లు ఎవరికి సమాచారం ఇవ్వకుండానే రావడంతో రైతులకు ఏమీ లాభమని బీఆర్ఎస్ నాయకులు కర్నన్పల్లి ఉప సర్పంచ్ శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు శివ మాట పెరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడున్న పోలీసులు పరిస్థితిని గమనించి శివను బయటకు పంపించడంతో గొడవ సర్దుమణిగింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన 3 లేదా 4 రోజుల్లోనే తూకం చేసి ఆ ధాన్యానికి సంబంధించిన బాధ్యతను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చేపట్టాలని ఆయన నిర్వాహకులకు తెలిపారు. ధాన్యం తూకం చేయాలని, పక్కా రసీదులను అందించాలని తెలిపారు. లారీలు తెప్పించుకున్న బాధ్యత, రైస్ మిల్లులకు తరలించే బాధ్యత అధికారులదని, కొనుగోలు నిర్వాహకులదేదని, రైతులకు ఇబ్బందులకు గురి చేయకూడదని ఆయన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుపై ఆయన ఫైర్ అయ్యారు. హరీష్ రావు రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయంపై రాజకీయం చేయవద్దన్నారు. కొనుగోలు కేంద్రాలకు వద్దకు వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతిపక్ష పార్టీలు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేసే విధంగా పోరాడడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందన్నారు. అకాల వర్షానికి, వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదిక వచ్చాక నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్, సివిల్ సప్లై అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయమే గాడి తప్పింది. గాడి తప్పింది అని చెప్పడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో భాగం ధాన్యం ప్రొక్యూర్మెంట్ కూడా గాడి తప్పింది. కారణం ఏమిటంటే గత ప్రభుత్వం రైసు మిల్లర్స్తో మెతగగా వ్యవహరించడం వల్ల రైస్ మిల్లర్స్ ఏం చేసిండ్రు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులు ఏవైతే కొనుగోలు చేసిండ్రో ఆ ధాన్యాన్నంతా రైస్ మిల్లర్స్ అమ్మేసుకున్నారు. కోట్ల రూపాయలు అమ్మేసుకొని వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టబడ్డాయి. ఇప్పటికి కూడా ఆ సమస్యలో ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. రైస్ మిల్లర్స్కు మీరిచ్చిన అలుసు, దానివల్ల జరిగిన పరిణామం ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైస్ మిల్లర్స్ ఏమనుకుంటున్నారు, మేము చెప్పిందే నడుస్తుందని అనుకుంటున్నారు. అది తప్పు. రైస్ మిల్లర్సు ప్రభుత్వంతో, సివిల్ సప్లైస్తో ప్రతి సీజన్కు అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకొని ధాన్యము క్వింటాలకు ఇన్ని కిలోల బియ్యం ఇస్తామని మాట్లాడుకుంటారు. దాని ప్రకారంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. బాధ్యత అది. కాబట్టి గత 10 సంవత్సరాలు జరిగిన గాడి తప్పిన ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఈరోజు నేను హరీశ్వర్ రావు సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ ఎన్నో మంత్రి పదవులు చేసిండు. ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టుకోవడం సమస్య కాదు. మీరైనా మేమైనా రైతుల సమస్య పరిష్కారం చేయాలి. రైతుల అమాయకులు, వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతి మంచి పద్ధతి కాదు. మీరు సెంటర్కి వచ్చి చూసింది కదా, హైదరాబాద్కి వచ్చి సివిల్ సప్లైస్ మినిస్టర్కో, చీఫ్ సెక్రటరీకో, మరొకరికో రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. నేను హరీశ్వరరావు గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా కమిషన్ తరఫున, అయ్యా దయచేసి వ్యవసాయాన్ని రాజకీయం చేయకండి. రైతు నలిగిపోయి ఉన్నాడు, రైతు ఇబ్బందులలో ఉన్నాడు.